అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ కామెంట్ చేసిండ్రు. ఆ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు అవసరమా, అవసరం లేదా, లేకపోతే ఆయన ఎందుకు చేసిండు ఆ కామెంట్ అనేది ప్రస్తుతం చర్చనే. అది సేమ్ టైం ఆయన చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది. ఏంది ఆయన చెప్పిందంటే, రాష్ట్రంలో మాకు బీజేపీయే ప్రత్యర్థి, బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఎక్కడుంది, బీజేపీయే మా ప్రత్యర్థి అని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్. అది ఢిల్లీలో మీడియా చిచ్చాట్లో చేసిండు. అందుకే మనకి ఏదో వీడియో దొరకలే, పేపర్లో రాశారు చాలామంది. అసలు ఎవరు ప్రత్యర్థి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విషయాలన్నింటి మీద చర్చిద్దాం మనం. ఈ చర్చ కన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సిగ్నల్ టీవీకి చాలా బలం దొరుకుతుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల కనీసం రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఒక 10 మందికి మనం కౌంటర్ ఇచ్చినట్లయితాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి. మీకు పనికొచ్చే వార్తలే చేస్తాం, 100% హామీ ఇస్తున్నాం. ఇక వార్తలకు పోతే, రేవంత్ రెడ్డి చేసిన కామెంట్, అది పొలిటికల్ కామెంట్, పర్టికులర్గా పొలిటికల్ కామెంట్. మాకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యర్థి, మాకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు. బీఆర్ఎస్కు లోక్సభ ఎలక్షన్స్లో 0 వచ్చినాయి, గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తలేదు, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుంది అని ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేసి ఉండొచ్చు? నిజంగానే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యర్థి అని కాంగ్రెస్ లేకపోతే అనుకుంటుందా, స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుందా? ఓలా అట్లా అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు బీజేపీ ప్రత్యర్థి అని అనుకుంటున్నారు అంటే బీజేపీ మాకు మా పంచాయతీ తప్ప బీఆర్ఎస్ కాదు అని. తర్వాత బీజేపీ ఏమనుకుంటుంది తెలుసా, మా ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుంటుంది, కాంగ్రెస్ కాదు. వీళ్ళకు కాంగ్రెస్ కాదు అసలు, అందుకే వీళ్ళు కాంగ్రెస్లో పెద్ద పెట్టుకుంటలేరు. ఎంతసేపటికి బీఆర్ఎస్ మీద మాట్లాడతారు. అందుకే కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని మాట్లాడుతుంటారు పొద్దుగాలు లేస్తే. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యర్థి అనుకుంటుంది. మళ్ళీ ఈ సర్కిల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి చెప్పింది బీజేపీ ప్రత్యర్థి అంటే బీజేపీ వాళ్ళు అసలు మా కాంగ్రెస్ ప్రత్యర్థి కాదనుకుంటుంది కదా. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్, వీళ్ళిద్దరి మధ్య ఏదో చర్చలు ఉన్నాయి, ఏదో ముచ్చట్లు ఉన్నాయి, వీళ్ళకి సహకరిస్తున్నారు, వీళ్ళకి సహకరిస్తున్నారు, ఇట్లాంటి చర్చలు ఉన్నాయి. జనంలో ఉంది ఆ చర్చ. అది ఎవరు తీసుకొచ్చి చెప్పింది కాదు, ఎవరు పెట్టింది కాదు. వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీళ్ళ వ్యవహారాన్ని బట్టి రేవంత్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డి చేసే తప్పులు అంటే పాలనలో చాలా తప్పులు ఉంటాయి, అవి సరిదిద్దుకోవచ్చు. కానీ జనాలను హింసించిన కొన్ని హైడ్రా లాంటిది తీసుకొచ్చి, మూసి లాంటిది పట్టుకొచ్చి జనాల మీద హింస ఇప్పటి కూడా కొలగొడుతున్నారు. ఎక్కడెక్కడో హైదరాబాద్లో కాదు, బయట టౌన్లలో కూడా కొడుతున్నారు. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఎక్కడ పడితే అక్కడ, సూర్యాపేట్, వనపర్తి, మహబూబ్నగర్ మొత్తం కూల్చివేతలే. రాష్ట్రం అంతా కూల్చివేతలు చేస్తుంటే కనీసం బీజేపీ అడగలేకపోయింది అనేది జనాల్లో ఉంది. కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే, అవసరమైతే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో బీజేపీ కోతాడు, ఇట్లాంటి చర్చలు కూడా చాలా ఉన్నాయి. అది ఫ్యూచర్ పాలిటిక్స్. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అట్లే ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, మోడీ మాత్రం అపాయింట్మెంట్ ఇస్తాడు. అసలు ఈయన మోడీని అపాయింట్మెంట్ అడిగిండా, లేకపోతే మోడీ పిలిస్తే ఈయన పోయిండా, ఇట్లాంటి డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎనీవే ఇది ఒకటి నడుస్తుంది. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేసి ఉండొచ్చు? ఎందుకు ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కామెంట్ చేసి ఉండొచ్చు? బహుశా లోక్సభ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడొచ్చా? లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు 0 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇక బీఆర్ఎస్ లేదు అని చెప్పదలుచుకున్నాడా? లేకపోతే బీఆర్ఎస్ను ఏమంటారు దాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం. బీఆర్ఎస్ ఎక్కడుంది అంటే బీఆర్ఎస్ ధైర్యాన్ని, బీఆర్ఎస్ వర్కర్స్, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కోసం కావాలనుకున్న వాళ్ళు, బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అని బహుశా రేవంత్ రెడ్డి వ్యూహం ఉండొచ్చు కదా. బీఆర్ఎస్ ఎక్కడుంది అంటే, కానీ అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ప్రతి దగ్గర రాష్ట్రంలో జనాల దగ్గర పోతే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పుకు, రేవంత్ రెడ్డి చేసే ప్రతి మంచికి, ఏదైనా మంచి చేస్తే అది కూడా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు నేను చెప్తా, రైతు భరోసా వేస్తే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు, ఎందుకంటే అది కేసీఆర్ స్కీమ్ కాబట్టి. రైతు భరోసా వేయకపోతే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ ఉన్నాక మంచిగా వస్తుండే, ఈయన వచ్చాక వస్తలేదు అని. రుణమాఫీ చేసిన వాళ్ళు కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటున్నారు, చేయనోళ్ళు కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లా మీరు ఈయన చేసే ప్రతి పనులకు అటువైపు ఇటువైపు రెండు వైపులా చూస్తే రెండు వైపులా కేసీఆర్ పేరే వినిపిస్తుంది. ప్లస్ పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి జపం కూడా కేసీఆర్ జపమే కదా. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోయి ఢిల్లీలో కూర్చొని ఆడ కూడా మళ్ళీ కేటీఆర్ గురించి, మళ్ళీ కేసీఆర్ గురించి పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇస్తే కేసీఆర్ పేరు ఒక 10-15 సార్లు ఉంటుంది, కేటీఆర్ పేరు ఒక 10-15 సార్లు ఉంటుంది, హరీష్ రావు పేరులో ఒక 10-15 సార్లు ఉంటుంది. వీళ్ళ గురించి ఏముండదు. దీనిలో ఒక కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు కిషన్ రెడ్డి అన్నాడు కదా, కిషన్ రెడ్డి కేసీఆర్కి దోస్తని. కిషన్ రెడ్డి కేసీఆర్కి దోస్తా,
కిషన్ రెడ్డి ఎంఐఎంకు దోస్తా, ఎంఐఎంలు ఈయనకు దోస్తా, ఇవన్నీ జనాలకు తెలుసు. జనాలకు క్లియర్ పిక్చర్ అది ఎవరు దోస్తు అనేది. కిషన్ రెడ్డితో కేసీఆర్ దోస్తు అంటే ఈయన అంటే అయిపోదు కదా, జనాలు కూడా తెలుసు. అవసరమైతే మోడీతో దోస్తాను చేస్తాడు కేసీఆర్, కానీ కిషన్ రెడ్డితో ఎందుకు దోస్తాను చేస్తాడు? కిషన్ రెడ్డి చెప్తే మోడీ వింటాడా? ఈనాడు. ఒకవేళ మోడీ చెప్తే కిషన్ రెడ్డి విన్నాడా? ఒకవేళ మీరు కేసీఆర్తో దోస్తాను చేయాలని చెప్తే మోడీ కిషన్ రెడ్డి అడంపడతాడా? లేకపోతే మోడీ ఇంకొకటి లేదు మనం బీఆర్ఎస్ను లేకుండా చేయాలంటే కిషన్ రెడ్డి వద్దు అట్లెట్ వద్దు అంటాడా? కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. ప్లస్ అసలు మన బీజేపీ బీఆర్ఎస్ను ప్రత్యర్థి అనుకుంటుంది కదా, అవసరమైతే బీఆర్ఎస్ లేకుండా చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ ప్లేస్ మేమే రిప్లేస్ చేయాలి అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి ఈయన ప్రత్యర్థి అనుకుంటాడు. అంటే ఈయనను బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నాడు కాబట్టి బలమైన ప్రత్యర్థి పేరు కాకుండా ఈయన పేరు చెప్తుంటారు. ఎట్లుంటుంది అంటే మనకి ఎవడన్నా శత్రువు ఉన్నాడు అనుకో, అని చూసి మనం అటు పోయినాం అనుకో, భయపడుతున్నవారా అంటే వాడిని చూసి భయపడతారా నేను, వాడితే మనకు అంత సీల్ లేదు దానికి అని మాట్లాడతాం కదా. అట్లే ఇది కూడా రాజకీయాలు కూడా కొంచెం అట్లే ఉంటాయి. ప్లస్ రేవంత్ రెడ్డివి ఇంకా బాగుంటాయి, చిలకోటుడు ఈ చిల్లర వ్యవహారాలు బాగా నడుస్తుంటాయని. అట్లా ఇది అసలు మీరు లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందో ఒకటి గుర్తు చేసుకోవాలి, తర్వాత మనం కంక్లూజన్కి వద్దాం. లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఏమనే వాళ్ళు తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళు మీ ప్రత్యర్థి ఎవరు అని అంటే 2-3 వర్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫస్ట్ వర్షన్ ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది మాకు బీజేపీ ప్రత్యర్థి, అసలు కాంగ్రెస్ ప్రత్యర్థి కాదనేది. తీరా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ప్లస్ ఇటు చూస్తే తర్వాత మాకు ఇద్దరు 2 సమానమే అని మళ్ళీ ఒక నినాదం తీసుకున్నారు తర్వాత సమానమని. కానీ ఒకటి గుర్తు చేసుకోవాలి, బీజేపీ ఇప్పటికే 3rd టైం సెంట్రల్లో ఉండడం, వాళ్ళ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఉద్యోగాలు ఇవ్వలేదని, అది లేదు ఇది లేదు. రాహుల్ గాంధీ చేతగాంతనం, రాహుల్ గాంధీ చేతగాంతనంతో కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు, లేకపోతే కాంగ్రెస్ అలా పడింది. కానీ లేకపోతే 10 years తర్వాత కాంగ్రెస్కి అవకాశం ఉండే, అనవసరంగా ఒక ఇండియా టీం అని పెట్టుకొని వాళ్ళని సరిగా వాళ్ళని కూడా మెయింటైన్ చేయలేకపోయినారు. రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష కూటమి పెట్టుకున్నప్పుడు వాళ్ళతో ఉన్న సఖ్యతగా ఉండాలి కదా. ఎట్లుంటుందంటే అందుతే జుట్టు అందపోతే కాలు, కాంగ్రెస్ నైజం. ఆ విధానాన్ని ప్రాంతీయ పార్టీలు అర్థం చేసుకునే మమతా బెనర్జీ అటుపోతుంది, ఈయన ఇటుపోతుంది, నితీష్ కుమార్ కాంగ్రెస్ గవర్నమెంట్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు. అన్నీ మనకు జరగాల్సిన పరిణామాలన్నీ జరిగినాయి కదా. రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేనితనం, రాజకీయంగా మెచ్యూరిటీ లేనితనం అది. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. లేకపోతే కరెక్ట్గా కొడితే 10 సంవత్సరాల తర్వాత మోడీ మీద వ్యతిరేకత లేకుండానా మొన్న ఎలక్షన్స్లో వాళ్ళు 400 పార్ అంటే ఏమైంది, తగ్గిపోలేదు సీట్లు ఉండే. కానీ అది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్నల్లో అవుటర్నల్లో ఏదో అది. ఎనీవే ఇక్కడ వచ్చే వరకు బీఆర్ఎస్ ఈ 2 సమానం. బీజేపీ ప్రత్యర్థి అని చాలా రోజులు చెప్పినారు, తీరా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్కు ఏం రాదు. మన దగ్గర మోడీ ప్రధాని ఉన్నాగానే కదా 2018 కదా ఒకటే ఎమ్మెల్యే గెలిచిండ్రు వాళ్ళు, అట్లా కూడా ఉంటుంది మరి. కాబట్టి ఆసారి అన్నిసార్లు ఒకలాగా ఉండదు. కానీ వీళ్ళు ప్రత్యర్థి అని అంటున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాం. ఒకవేళ ఈ బహుశా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా అన్నాడేమో అనుకుందాం ఒక మాట. గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్లో పెద్దగా పోటీ అంతా పార్టీలకు సంబంధం లేదు. అదే క్యాడర్ బేస్డ్ ఎలక్షన్ కాదు, తర్వాత ఓటర్ బేస్డ్ ఎలక్షన్ కూడా కాదు. అది ఒక రీజియన్ ఎలక్షన్ అంతే. రీజియన్ అంటే ఒక కేటగిరీ ఎలక్షన్, అది ఒక కేటగిరీ వరకే ఉంటారు, ఆ కేటగిరీ వరకే నడుస్తాయి. టీచర్స్ కూడా ఉంది, కొమరాయి పోటీ చేసిన దగ్గర 19,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా 19,000 ఓట్లతో డిసైడ్ చేయలేం కదా, అదొక కేటగిరీ ఓట్లు. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టండి, ఎట్లుంటుంది చూడండి ఒకసారి. లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే మరి అసలు లోకల్ బాడీ ఎలక్షన్ పెడతారా? మీకు బీజేపీయే ప్రత్యర్థి అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కాదనుకున్నప్పుడు బీజేపీకి భయపడి లోకల్ బాడీ ఎలక్షన్ పెడతలేడా? దేనికి భయపడి లోకల్ బాడీ ఎలక్షన్ పెడతలేడు? ఎప్పుడో పోయిన సంవత్సరం జనవరి 31 అయిపోయిన సర్పంచ్ ఎలక్షన్ ఈ సంవత్సరం జనవరి 31 కూడా అయిపోయింది కదా. ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అప్పుడే అయిపోయింది కదా వాళ్ళ టైం కూడా. ఇప్పటిదాకా ఎందుకు ఎట్లా ఎలక్షన్? మరి దీనికి కారణం ఏంది? ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యర్థి కాదు, ఏ పార్టీ అయినా సరే అవతల మాకు ప్రత్యర్థి కాదు అంటే ఆయనే ప్రత్యర్థి ఉంటాడు 100%. మనకు లాస్ట్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలను చూడు ఒకసారి మనకు అనిపిస్తుంది, ప్రతి రాష్ట్రంలో అట్లే ఉంటుంది. ఎనీవే ఈయన ప్రత్యర్థి అన్నాడు, మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు ఈ వీడియో కింద. నిజంగానే రేవంత్ రెడ్డి బీజేపీ ప్రత్యర్థి అన్నారు, నిజమేనా? లేదంటే ఆయన అబద్ధం మాట్లాడుతున్నాడా? ఎందుకు మాట్లాడుతున్నాడు? లేకపోతే నిజంగా బీఆర్ఎస్ ప్రత్యర్థి అవుతుందా? అవుతే ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ ప్రత్యర్థి కాకపోయినప్పుడు బీజేపీ 100% ప్రత్యర్థి అవుతుంది కదా. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇప్పుడు ప్రత్యర్థిగా అనుకుంటున్నాయా? నిజానికి బీఆర్ఎస్ కూడా, నేను ఒక మాట చెప్పాలనుకున్నా, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ విమర్శించాల్సిన అవసరం లేదు, ఇంకా అయిపోయింది. కాంగ్రెస్ను విమర్శిస్తున్నది జనమే డైరెక్ట్గా.
కాంగ్రెస్ను ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి జనానికి అర్థమైపోయింది. జనం డైరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నారు గవర్నమెంట్కి. నెక్స్ట్ బీఆర్ఎస్ టార్గెట్ చేయాల్సింది బీజేపీనే. అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గవర్నమెంట్ మీద జనాల్లో రావాల్సినంత వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వ తప్పులను ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. జనమే విమర్శిస్తున్నారు డైరెక్ట్గా. జనమే డైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు గవర్నమెంట్ పైన. ఎవరు చదివించబడిన అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ నెక్స్ట్ బీజేపీ టార్గెట్. బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్. వీళ్ళిద్దరి మధ్యలో లాస్ట్కి ఇది గాడిదిగుడ్డు. ఎందుకు గాడిదిగుడ్డు అంటే మనం చూసిన ఎత్తుకొని తిరిగినది గాడిదిగుడ్డు అని. ఆ గాడిదిగుడ్డు ఇదే అవుతుంది లాస్ట్కి. వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తారు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పాలిటిక్స్ నడుస్తాయి రాష్ట్రంలో. ఇంకా దానిలో ఈయన పాత్ర ఏంటంటే మరి ఈయన కాంగ్రెస్లో ఉంటాడో బీజేపీలో ఉంటాడో ఎటుపోతాడో తెలియదు. కాబట్టి మనం కాంగ్రెస్ అని మాట్లాడదాం, రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్. ఎనీవే ఎవరికి ప్రత్యర్థి అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.